ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా అమ్మ పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరాం. ఈ పూరి యాత్రలో భాగంగా ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాం. విజయవాడ నుంచి వైజాగ్ వరకు వందే భారత్లో వెళ్ళి వైజాగ్ నుంచి పూరి నార్మల్ ట్రైన్లో వెళ్ళాం. మేము పూరి ఎలా చేరుకున్నాం అండ్ మా దర్శనం ఎలా అయింది అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మా ఊరు నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. నైట్ టైం అనుకుంటా. లైట్ ఎఫెక్ట్స్ వల్ల స్టేషన్ కలకల్లాడిపోతుంది. స్టేషన్కి రీచ్ అయ్యి మా ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. అప్పుడు మేము ఎక్కాల్సిన ట్రైన్ కాకుండా వేరే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఎలానో మేము ఎక్కాల్సిన ట్రైన్ దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకోలేను కదా, ఇప్పుడు వచ్చిన ట్రైన్ దగ్గర తీసుకుందాం అనుకున్నా. నేను మా అమ్మని బ్రతిమలాడి వీడియో తీయడానికి ఒప్పించి నేను వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకునేలోపు ఆ ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వెళ్ళిపోయాక మా అమ్మ ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుని యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం స్టార్ట్ చేసింది. ఏంటో ఈ మధ్యన తెగ యూస్ చేస్తుంది యూట్యూబ్. అలా అరగంట టైం పాస్ చేశాక మా ట్రైన్ వచ్చేసింది. ఏంటో ఎవరి సీటు వాళ్ళకున్న ట్రైన్ ఎక్కేయాలి అన్న కుతూహలం జనాలకు భలే ఉంటుంది. నేను మా అమ్మ కూడా ఎలాగోలా ట్రైన్ ఎక్కి మంచిగా సెటిల్ అయిపోయాం. వందే భారత్ ఎక్కావా? ఐబ్రోస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఫోటో కదా, వీడియో వీడియో చూడు 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 మమ్మీ. అసలు చూడలేదు. రేసిన పేపర్ ఏం చూస్తాను చూడు. చూడు పేపర్ అంటే దేని పేపర్లో ఉన్నాయంటే రేసిన పేపర్ ఏం చూస్తాం చూడా. ఇదిగో ఇదిగో కొనుక్కో. నువ్వు డబ్బులు ఇస్తావా? చూడు ఇది కొనిస్తావా అమ్మ? చెప్పు. కొనీతి ఒక చేయట్టుగా ఎంతసేపు చూస్తావు? నాకు ఏం కొనిస్తావు చెప్పు అన్న ఆఫర్లు ఉన్నాయి కదా. ఇదే ఇది కొని, ఇది కొన్ని లేకపోతే 20,000 ఆఫర్ పెట్టడం 25,000. కొంచెం సేపు మా అమ్మని సతాయించి తినేసి నేను సిరీస్ చూసుకుంటూ కూర్చున్నా. మా అమ్మ మాత్రం ఆ తిరగేసిన పేపర్ అలానే చూసుకుంటూ కూర్చుంది. నాకేం కొనివ్వాలని ఆలోచిస్తుంది అనుకుంటా. మొత్తానికి 4 అవర్స్ జర్నీ తర్వాత మేము వైజాగ్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్, చాలా నీట్గా ఉంది.
మేము దిగిన ట్రైన్ కూడా రివర్స్ వెళ్ళిపోతుంది. కానీ వైజాగ్ రైల్వే స్టేషన్లో మేము 5.5 అవర్స్ వెయిట్ చేసాం. యాక్చువల్లీ ఏమైందంటే వైజాగ్లో మేము 11:30కి దిగాం. కానీ మేము ఎక్కాల్సింది ఇంకో ట్రైన్, ఐ మీన్ వైజాగ్ టు పూరి ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చింది. నిద్ర లేదు, ఓ పక్క చలి, ఇంకో పక్క మా అమ్మతో తిట్లు, నువ్వు నీ ట్రైన్ బుకింగ్లు అని. మామూలుగా గడవలేదు ఆ 5.5 అవర్స్. ఇంకా మా అమ్మ మాత్రం ముసుగు దొంగలాగా మొత్తం కప్పుకుని అటు ఇటు తిరుగుతుంది, ఏం చేయాలో తెలియక. చలి మాత్రం ఎరగేసేసింది. నిద్ర వస్తుంది. మంచి టేస్ట్ అంటే వెయిట్ చేసి చేసి మొత్తానికి ఎర్లీ మార్నింగ్ 5 ఆర్ 5:30కి అనుకుంటా ట్రైన్ వైజాగ్ వచ్చింది. అది తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్. సేమ్ ట్రైన్ మేము విజయవాడలో కూడా ఎక్కొచ్చు, బట్ విజయవాడ టు పూరి టికెట్స్ దొరకలేదు. కానీ వైజాగ్ నుంచి పూరికి అవైలబుల్గా ఉన్నాయి. అందుకోసం అని చెప్పి మేము వందే భారత్లో వైజాగ్ వచ్చి వెయిట్ చేసి సేమ్ అదే పూరి ట్రైన్ ఎక్కాము. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. పూరి ట్రైను అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ సిమిలర్ టైంలోనే విజయవాడలో స్టార్ట్ అయ్యాయి. బట్ వందే భారత్ మాత్రం 11:30కి వైజాగ్లో దింపేస్తే పూరి ఎక్స్ప్రెస్ ఎర్లీ మార్నింగ్ 5:30కి వచ్చింది. దానికి గొడవైంది నాకు మా అమ్మకి, నువ్వు నీ తొక్కలో ట్రైన్ బుకింగ్స్ అండ్ ట్రైన్ టైమింగ్స్ అని చెప్పి. సో ఎలాగోలా మొత్తానికి ఆల్మోస్ట్ ఒక ఒక 20 అవర్స్ జర్నీ తర్వాత మేము పూరి రీచ్ అయ్యాం. చూడండి, హాలిడేస్ వల్ల ఆర్ ధనుర్మాసం వల్లను రైల్వే స్టేషన్లో జనాలు ఖాళీ లేకుండా ఉన్నారు. యాక్చువల్లీ రైల్వే స్టేషన్లోనే సెటిల్ అయిపోయినట్టు అనిపించింది. ఎక్కడా ఖాళీ లేదు. యాక్చువల్లీ దిగి ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి వైజాగ్లో ట్రైన్ ఎక్కితే ఆఫ్టర్నూన్ 3కి అనుకుంటా పూరి రీచ్ అయ్యాం. ఫుడ్ లేదు, ఏం లేదు, ఫుల్గా ఆకలి వస్తుంది. ఫస్ట్ ఏమన్నా తిందామని చెప్పి బయటకు వచ్చి ఒక హోటల్ ఎత్తుక్కొని హోటల్లో తినడానికి కూర్చున్నాం. ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలు పెట్టారు. ఏంటో ఒక పక్క నల్లగా ఒక పక్క గ్రీన్ కలర్లో ఉంది. ఇవి సగం కాల్చి పెట్టారో అసలు అవి అలానే పచ్చిగా ఉన్నాయో తెలీదు. ఒకసారి కొడుకు చూడు. తినేసి కొంచెం అలా ముందుకు రాగానే ఏంటో ఇక్కడ ఒక క్షేత్రంలో కనిపించింది. అక్కడ బోర్డు మీద ఏదో రాశారు, నాకు అర్థం కాలేదు. బట్ జనాలు లోపలికి వెళ్ళి చూస్తున్నారు. అలా లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది ఇది శిల్పాలను చెక్కిన క్షేత్రం అని. ఇక్కడ డిఫరెంట్ స్టోన్స్తో అండ్ వుడ్తో డిఫరెంట్ సైజెస్తో చెక్కిన శిల్పాలు చాలా ఉన్నాయి. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇంకా అంత అందంగా ఉంటే నేను ఎందుకు ఆపుతాను. నేను కూడా వెళ్ళి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుని ఎంజాయ్ చేశాను.
మళ్ళీ మసాలా ఏదన్నా దాంట్లో పెట్టుకుంటాం. బాగుంది ఇక్కడ నుంచి వ్యూ లొకేషన్. ఇక్కడే ఒక మానస్ట్రీలా ఉంది. చుట్టూ మొక్కలు పెట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది. లోపలికి తొంగి చూసాను. ఏవేవో ఉన్నాయి. ఏంటో అవి తెలీదు. బట్ చూడ్డానికైతే చాలా బాగుంది. తిరుగుతున్న నేను మా మమ్మీ. సీరియస్గా ఉంటావు ఎప్పుడు. ఓ చిలక ఉంది, తల ఉంది, పెన్ను ఉంది. ఇంటికి ఎవరంటావు మమ్మీ? అక్కడ ఏదో రాశారు కానీ ఏమర్థం కావట్లేదు. తాడి మొత్తం తాగామా మమ్మీ? కుక్క హోటల్ కూడా దొరకట్లేదు బాబు. ఊరు మొత్తం తిరిగి తిరిగి మొత్తానికి టెంపుల్కి దగ్గరలోనే మాకు హోటల్ దొరికింది. ఫ్రెష్ అయ్యి గుడికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఏంటో వీధులన్నీ ఇలా సన్న సన్నగా ఉన్నాయి. ఆ జగన్నాథ్ స్వామి ఎప్పుడు పిలుస్తాడంటావు? మా మమ్మీ రేపొద్దున రమ్మని పిలుస్తాడంట. ఏ చూస్తే కానీ తెలియదు. ఖాళీ ఇందాక చాలా మంది జనాలు వెళ్ళారు కదా, ఖాళీ ఉంటుందంటారా గుడి? వెళ్ళి దండం పెట్టుకుని రావడానికి చెప్పు. టెంపుల్కి దగ్గరలోనే మాకు హోటల్ దొరకటం వల్ల చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే గుడి ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ నడిస్తే టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. కానీ టెంపుల్ దగ్గర మాత్రం జనాలు ఖాళీ లేకుండా ఉన్నారు. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం కానీ లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఎక్కడ చూసినా బ్యారికేడ్లు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. మొత్తానికి ఓ 5 నిమిషాలు అటు ఇటు తిరగ్గా మాకు క్యూ లైన్ కనిపించింది. అది చూడంగానే భయం వేసింది. అసలు ఈ లైన్లో వెళ్తామా, వెళ్ళి బయటకు వస్తామా అని. ఇంకా వచ్చింది దర్శనానికే కదా, చేసేదేం లేదు అని చెప్పి లైన్లోకి వెళ్ళాం. వెళ్ళి కొంతమందిని అడిగాను ఫోన్ ఎలా ఉందా అని చెప్పి. ఫోన్ ఎలా లేదు అని చెప్పని అన్నారు. సో ఫోన్ ఎలా లేకపోతే ఇంకా కష్టం, ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా తిరిగి వచ్చాము. 6:30కి మేము లైన్లోకి వెళ్తే నైట్ 12 అయింది దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రావడానికి.
మొత్తం తోసుకోవడం, తొక్కుకోవడం ఆ రేంజ్‌లోనే ఉంది క్యూ మొత్తం. దేవుడు సరిగ్గా కనిపించకపోవడం. మళ్ళీ మేము ఆ క్యూ లైన్‌లోకెళ్ళి మళ్ళీ తోసుకుంటూ ఎళ్ళి 2, 3 సార్లు అలా దేవుడిని చూసి బయటకొచ్చాం. అక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపులే కాకుండా బయట కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ గుడి లోపలే చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారి టెంపుల్, శివుడి టెంపుల్స్, విష్ణుమూర్తి టెంపుల్ అలా రకరకాలు చాలా ఉన్నాయి. అన్నీ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఫుడ్ కోసం వచ్చాం. అక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌లో స్పెషల్ అట్రాక్షన్ కుండలో ప్రసాదం. ఆ కుండల్లో ప్రసాదం దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు పెద్ద పెద్ద కుండల్లో అమ్ముతున్నారు. అంత పెద్ద కుండ నేను మా అమ్మ తీసుకొని ఏం చేసుకుంటామో అని చెప్పి మేము ప్లేట్స్‌లో తీసుకొని 2 ప్లేట్లు తీసుకున్నాం. ప్లేట్ 100 రూపీస్ చెప్పారు. మొత్తానికి తినేసి బయటకొచ్చేసాం. బయట రాగానే చాలా షాప్స్ కనిపించాయి. ఇత్తడి సామాను షాపులు, గాజులు, స్వీట్స్. స్వీట్స్ అయితే అసలు షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారో. టెంపుల్‌లో ప్రసాదం కూడా నాకు చాలా స్వీట్‌గా అనిపించింది. బయటికి రాగానే కారం కారంగా ఏమైనా తినాలనిపించింది. ఇంకా బయట దోశ వేస్తుంటే దోశ తిన్నా. అది కారంగా అనిపించలేదు. ఇంకా చౌమీ కొంచెం స్పైసీగా చేయమని అడిగి ఆ చౌమీ తిని రూమ్‌కి వెళ్ళి పడుకుని పోయాను. బయట దోశలే వేసేవాడు కనిపించాడు. ఇంకా మంచిగా దోశ అండ్ ఆ నూడిల్స్ తీసుకుని అవి తినేసాను నేను. తినేసి మంచిగా ఇంటికెళ్ళి రూమ్‌కెళ్ళి పడుకొని రిలాక్స్డ్ అయ్యాం. సో ఇలా మా డే 1 పూరీలో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.